ఒక 70 సంవత్సరాల వయసు ఉన్న ఒక ముసలోడు ఒక 50 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు. కానీ బంపర్ ఆఫర్ కింద ఆ 50 సంవత్సరాలు ఉన్న అమ్మాయి కూతురిని ఈ ముసలోడు పెళ్లి చేసుకోవాల్సొస్తుంది. ఈమె వయసొచ్చేసి 20 సంవత్సరాలు మాత్రమే. మరి ఈ ముసలివాడికి ఇంత భారీ లాటరీ ఎలా తగిలిందో మనం తెలుసుకోవాలి అంటే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోవాలి. కానీ దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మూవీ స్టార్టింగ్ సీన్ లో ఓ ముగ్గురు కలిసి పొలంలో పని చేస్తూ ఉంటారు. అందులో ఇతని పేరు వచ్చేసి మెర్సీ. ఇక వీళ్ళిద్దరూ వచ్చేసి తల్లి కూతుర్లు. తల్లి పేరు లీసా, కూతురు పేరు సోఫీ. అయితే లీసాకి ఎప్పుడో భర్త చడిపోయాడు. అందుకు మెర్సీని ప్రేమిస్తూ ఉంటుంది. అతన్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఈ మెర్సీ ఏమో వీళ్ళ ఇంటి పక్కనే ఉంటాడు. ఎప్పుడు హెల్ప్ చేద్దామని వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. లీసా మెర్సీ మధ్యన ఉన్న రిలేషన్ సోఫీకైతే తెలుసు. అయితే లీసా తన పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఎర్లీగాని. ఎందుకంటే ఈమె ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా చేస్తూ ఉంటుంది. లీసా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సోఫీ మెస్సీని గోకుతూ ఉంటుంది. ఇదే ఇక్కడ మ్యాజిక్. సోఫీ మెస్సీని ఎంతో గోకుతూ ఉంటుంది గాని మెస్సీ మాత్రం ఆమెని పక్కకు తోసేస్తాడు. అయినా గాని ఈమె ఆగకుండా రెచ్చిపోతూ ఉంటుంది. ఇక మెస్సీ కూడా యుద్ధం మొదలెడదామని అనుకుంటాడు గాని ఏమనుకుంటాడు ఏమో గాని మధ్యలోని ఇతను క్విట్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మెస్సీ అనుకుంటూ ఉంటాడు, నా ఏజు 50 సంవత్సరాలు, నేను ఈ తప్పు చేయకూడదు అని. తర్వాత సోఫీ ఇంటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మ నువ్వు స్నానం చేసి భోజనం చేసి పడుకుందామని అంటుంది. ఈమె కూడా భోజనం చేసేసి తన అమ్మ పక్కనే పడుకుంటుంది. ఆ నెక్స్ట్ డే ఫుల్గా వర్షం పడుతూ ఉంటుంది. లీసా ఏమో ఇంట్లో ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సోఫీ కూడా ఈమెకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అప్పుడే లీసా అంటుంది, ఈ వర్షంలో ప్రేమించుకుంటే మంచి మజా వస్తుంది అని. ఇది విన్న సోఫీ ఇంకా ఆపుకోలేక డైరెక్ట్ గా మెస్సీ ఇంటికి వెళ్ళిపోతుంది. మెస్సీ సోఫీని చూసి అంటాడు, ఏంటి ఎక్కడికి వచ్చావు, మీ అమ్మకి చెప్పావా అని. సోఫీ ఏమో లేదు మా అమ్మకి చెప్పలేదు, వేరే పని మీద నేను బయటికి వచ్చాను, నీ దగ్గరికి వచ్చాను అని అంటుంది. మెస్సీ మాత్రం నువ్వు అనుకునేది కరెక్ట్ కాదు, అలా మనం చేయకూడదు అని అంటూ ఉంటాడు గాని సోఫీ మాత్రం అసలు మాట వినదు. నాకు ఆ కూల్ డ్రింక్ కావాలి అన్నట్టు చాలా కామెడీగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. కానీ మెస్సీ మాత్రం అసలు దేకడు. అందుకు సోఫీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత రోజు మళ్ళీ వీళ్ళ ముగ్గురు కలిసి పొలంలో పని చేస్తూ ఉంటారు. ఒకవైపు సోఫీ ఏమో పొలంలో పని చేయకుండాని అదే విధంగా మెస్సీని చూస్తూ ఉంటుంది. సోఫీ అమ్మ సోఫీ దగ్గరికి వచ్చి ఏంటమ్మా అలా ఉన్నావు అంటని, ఈ రోజు నాకు కొద్దిగా మూడీగా ఉంది, పని చేయాలి అనిపిస్తలేదు అని సోఫీ అంటని తన అమ్మ ఈమెని మోటివేషన్ చేసి పని చేయమంటుంది. తర్వాత వీళ్ళ కోసిన గడ్డంటని సోఫీ తీసుకువెళ్లి అటకపైన దాచిపెడుతూ ఉంటుంది. మెస్సీ కూడా అటకపైకి ఎక్కుతాడు. ఈ సోఫీ ఏమో దొరికిందే ఛాన్సు అని ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటుంది. ఈ మెస్సీ ఇంకా రెచ్చిపోదామని అనుకుంటాడు గాని మళ్ళీ ఏమనుకుంటాడో గాని వెనక తగ్గి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఈ సోఫీ మాత్రం మెస్సీ వెనకాలే పడి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని ఈమె అంటేని మెస్సీ మాత్రం నేను ఎవరిని పెళ్లి చేసుకోను, నువ్వు వెళ్ళిపో అని అంటాడు. తర్వాత సోఫీ తన తల్లి కుట్టిన ఎంబ్రాయిడింగ్ ని నోవా అనే ఒక అబ్బాయి ఉండే ఇంటికి వెళ్లి తన అమ్మకి అమ్ముతూ ఉంటుంది. ఇక్కడ నోవా సోఫీని చూస్తూ ఉంటాడు. నోవాకి సోఫీ అంటే ఇష్టం, తనని పెళ్లి చేసుకుందామని అనుకుంటూ ఉంటాడు. కానీ సోఫీ మాత్రం నోవాని చూసి కూడా చూడనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ ఎప్పటిలాగే వీళ్ళ ముగ్గురు పొలంలో గడ్డి కోస్తూ ఉంటారు. పని అయిపోయిన తర్వాత సోఫీ వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది. ఈమె ఎప్పుడులాగే నోవాని గోకుతూ ఉంటుంది. కానీ ఈసారి నోవా గోకిచ్చేసుకుంటాడు. వీళ్ళిద్దరూ అదే పొలంలో ఇంటిమేట్ అవుతారు. ఒకవైపు సోఫీ కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది, చాలా రోజుల తర్వాత తన కోరిక నెరవేరింది అని. ఇక ఆ రోజు నుంచి సోఫీ నోవా ఎప్పుడు పడితే అప్పుడు ఇంటిమేట్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటేని ఈ నోవాగాడు పగలేమో సోఫీతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు, నైట్ ఏమో వాళ్ళ అమ్మతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. ఈ నోవాగాడికి బై వన్ గెట్ వన్ ఆఫర్ కింద ఇద్దరూ దొరికేస్తారు. ఈ తతంగం అంతా ఇలాగ నడుస్తూ ఉంటని ఒక రోజు సోఫీ వాళ్ళ ఇంటికి నార్మన్ అనే ఒక 70 సంవత్సరాలున్న ఒక ముసలోడు వస్తాడు. ఈ ముసలోడి పెళ్ళం ఎప్పుడో 20 సంవత్సరాల ముందే చనిపోయింది. కానీ ఇప్పుడు ఈ ముసలోడికి వీణలు మోగి లీసాని పెళ్లి చేసుకోవాలి అని లీసా వాళ్ళ ఇంటికి సంబంధం కుదుర్చుకుంటాకి వెళ్తాడు. ఈ ముసలోడు లీసాని నీ డిసిషన్ ఏంటి చెప్పు అని అంటాడు. లీసా నాకు కొద్ది రోజులు టైం కావాలి అని అంటుంది. ఇక ఆ రోజు నుంచి ప్రతిరోజు సోఫీ ఏమో వీడి ఇంటికి వెళ్ళటం, యుద్ధం చేయడం ఇదంతా ఎప్పుడు కామన్ గా జరుగుతూనే ఉంటుంది.
ఒకవైపు లీసాకి మాత్రం అసలు బ్యాక్గ్రౌండ్ లో ఇంత జరుగుతుందన్న విషయమే తెలీదు. సోఫీ ఏమో దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఫుల్గా ఎంజాయ్ చేసేస్తూ ఉంటుంది. అలాగా ఒక్క నెల రోజులు గడిచిపోతాయి. ఈ నార్మన్ ముసలోడు లీసా దగ్గరికి వస్తాడు. నువ్వు ఏం ఆలోచించావని అంటాడు. లీసా ఏమో తన డిసిషన్ ని చెప్పేస్తుంది. నీ ఏజ్ కి నా ఏజ్ కి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ దాకా గ్యాప్ ఉన్నాయి. ఇంత ఏజ్ గ్యాప్ లోని నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని ముసలోడు మొహం మీద చెప్పుతూ కొట్టినట్టు చెబుతుంది. ఈ మాట వినగానే ముసలోడు తీగలు తెగిపోతాయి. ఇంకా ఏమీ చేయలేక కుదురుగా వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత రోజు ఈ తల్లి కూతుర్లు ఇద్దరుని మెస్సీ ఇంటికి వస్తారు. కానీ ఇంటిలో మెస్సీ ఉండడు. ఎవరికి చెప్పకుండా ఎక్కడికో బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. సామానం కూడా అసలు ఏమీ ఉండదు. లీసా ఏమో అనుకుంటూ ఉంటుంది, వేరే పని ఏమన్నా నెత్తుక్కోవటం కోసం సిటీకి వెళ్ళాడేమో మళ్ళా తిరిగి వస్తాడు అని. కానీ అలాగ చాలా రోజులు గడిచిపోతాయి. అయితే ఒక రోజు నైటు సోఫీకి లీజా స్నానాన్ని చేయిస్తూ ఉంటుంది. అప్పుడే లీసా సోఫీ పొట్ట పెద్దగా ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది. విషయం తెలుసుకుంటుంది. నా కూతురు ప్రెగ్నెంట్ అయ్యిందా అని చాలా బాధపడుతుంది. ఆమె చాలా కోపంగాని నువ్వెవరితో పడుకున్నావే అని అడుగుతుంది. సోఫీ ఏమో ఇంకా ఏమీ దాచకుండా నేను మెస్సీతో పడుకున్నాను అని చెప్తుంది. లీసా అది విని షాక్ అయిపోతుంది. అందుకేనా ఈ మెస్సీ గడు ఊరి వదిలి వెళ్ళిపోయాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఈమెమీ చేయలేక గుండె పగిలిలాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక దరిద్రం ఏమన్నా ఉంది అంటేని ఈ మెస్సీ గాడు తనను ప్రేమించి తన కూతురుతో కూడా ఇంటిమేట్ అయ్యాడు. అదే ఈమెకి పెద్ద బాధ. ఇంకా ఆ తర్వాత రోజు పొలంలోని వీళ్ళిద్దరూ పని చేసుకుంటూ ఉండగాని ఆ ప్లేస్ కి నోవా అనే కుర్రోడు వచ్చి సోఫీ పక్కన కూర్చుంటాడు. ఒకవైపేమో లీసా ఎప్పుడు పని అయిపోగానే పొలంలో ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక ఈ నోవాగాడు ఎప్పటి నుంచో దాచుకున్న తన కోరికని ఈ రోజు నెరవేర్చుకుందామని అనుకుంటాడు. సోఫీని అటకపైకి తీసుకువెళ్ళిపోతాడు. అక్కడ వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుదామని అనుకుంటాడు. కానీ వీడు సోఫీ పొట్టని చూసి ఆమె ప్రెగ్నెంట్ అని తెలుసుకుని నువ్వు ఎవరితో పడుకున్నావు, నిన్ను నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అని చాలా బాధపడుతూ ఉంటాడు. అలాగే నేనే కాదు నిన్ను ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు నిన్ను పెళ్లి చేసుకోరు అని చెప్పి వీడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సోఫీకి ఆ మాటలు విని చాలా భయమేస్తుంది. పరిగెట్టుకుంటూ నార్మన్ ఇంటికి వెళ్తుంది. ఈ 70 ఏళ్ల ముసలోడు సోఫీని చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటి ఇక్కడికి వచ్చావని అడుగుతాడు. ఇంకొక వైపేమో బయట వర్షం పడుతూ ఉంటుంది. ఈ సోఫీ ఏమో నార్మన్ ని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఉన్నట్టుండి సోఫీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని డైరెక్ట్ గా అడిగేస్తుంది. ఒకవైపు ఇది విన్న నార్మన్ గడికైతే ఫీజులు ఎగిరిపోతాయి. ఒకవైపు ఈ సోఫీ ఏమో ఈ నార్మన్ గాడిని కూడా గోకుతూ ఉంటుంది. కానీ ఈ నార్మన్ గాడు మాత్రం లేదు నిన్ను పెళ్లి చేసుకుంటాం కుదరదు, నీకు నాకు చాలా ఏజ్ గ్యాప్ ఉంది అని చెప్తూ ఉంటాడు. కానీ ఈ సోఫీ మాత్రం దువ్వుతూనే ఉంటుంది. ఇలాగన్నా గాని నార్మన్ గాడు పెళ్లి చేసుకుంటాడేమో అని. కానీ నార్మన్ సోఫీ పొట్టని చూస్తాడు. ఇతనికి కూడా సోఫీ ప్రెగ్నెంట్ అని తెలిసిపోతుంది. ఇది జరిగే పని కాదు అని సోఫీకి అతిథి మర్యాదలు అన్ని చేసి లాస్ట్ లో దెంగో అని అంటాడు. ఇక సోఫీ ఏమీ చేయలేక తన ఇంటికి వెళ్తుంది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత లీసా నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని సోఫీని అడుగుతుంది. సోఫీ జరిగిన విషయం అంతా చెప్తుంది. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్, నన్ను ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరూ పెళ్లి చేసుకోరు, అందుకే నేను ఆ ముసలోడిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని సోఫీ అంటుంది. లీజా మాత్రం స్టార్టింగ్ లో కొద్దిగా షాక్ అయ్యి తర్వాత ఆమె కూడా అర్థం చేసుకుంటుంది. ఇది కూడా నిజమే అని అనుకుంటుంది. లీజా తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. అంతా నా వల్లే జరిగింది, అసలు ఆ మెస్సీ గారిని నేనే అనవసరంగా ఇంటికి రప్పించాను, ఆడివల్ల ఇదంతా జరిగింది అని ఆమె ఒకవైపు తన చేసిన తప్పుతో రగిలిపోతూ ఇంకొక వైపు తన కూతురు చేసిన తప్పుతో రగిలిపోతూ ఇప్పుడు తన కూతుర్ని ఒక లైన్ లో పెట్టాలి అని ఆమె సతమతం అయిపోతూ ఉంటుంది. ఇంకా అదే పని మీద నార్మన్ ని ఇంటికి పిలిపించి తన కూతుర్ని పెళ్లి చేసుకోమని ఎంతో కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నార్మన్ మాత్రం నాకొద్దు అని మొహం మీదే చెప్పేస్తూ ఉంటాడు. కానీ ఈమె మాత్రం 4-5 ఎమోషనల్ డైలాగులు కొడుతూ చివరికి ఈ ముసలోన్ని పెళ్లికి ఒప్పించేస్తుంది. ఇక ఆ తర్వాత రోజే సోఫీకి నార్మన్ కి పెళ్లి కూడా అయిపోతుంది. వీళ్ళిద్దరికి పెళ్లి చేసినందుకు లీసా చాలా ఆనందపడుతూ ఉంటుంది. తర్వాత ఈ ముసలోడికి ఫస్ట్ నైట్ కూడా అయిపోతుంది. ఫస్ట్ నైట్ లో ఈ ముసలోడు సోఫీకి ఒక మాట కూడా ఇస్తాడు, నిన్ను అలాగే నీకు పుట్టబోయే బిడ్డని బాగా చూసుకుంటాను అని. ఆ తర్వాత వీళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉంటారు. సోఫీని ఆ ఆలోచనల నుంచి బయటికి తీసుకురావడానికి సోఫీకి నచ్చే మంచి ఫుడ్ ని అలాగే మంచి డ్రెస్సుల్ని అన్నిటిని ఇప్పిస్తూ సోఫీని నార్మల్ మనిషిలాగా చేస్తాడు. కొన్ని రోజులకి సోఫీకి
ఒక మగ పిల్లవాడు పుడతాడు. నార్మన్ ఆ పిల్లవాడిని తన కొడుకులాగా చూసుకుంటూ ఉంటాడు. సోఫీ కూడా అది చూసి చాలా ఆనందపడుతుంది. సోఫీ అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయదు. నార్మన్ ఆ పిల్లవాడిని అంత బాగా చూసుకుంటాడు అని. అంతా బాగా ఉంటుంది. ఒకవైపు లీజా కూడా తన కూతురు జీవితాన్ని ఒక దారిలో పెట్టినందుకు ఆమె కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. కానీ ఆమెకు మాత్రం గుండెలోని బరువుగాని ఒక బాధ మాత్రం ఉండిపోతుంది. ఆ మెస్సీగాడు తన కూతుర్ని, తనని కూడా మోసం చేసి వెళ్ళిపోయాడు అని. ఆ బాధని ఆమె తట్టుకోలేకపోతుంది. మెస్సీ చేసిన ఘోరానికి కారణం తనే అనుకుని తనకు తానే మంటని అంటించుకుని ఆమె చనిపోతుంది. ఇక ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మరి ఇక్కడి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను కూడా మరో కొత్త మూవీతో మీ ముందుకు వస్తాను.